అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో యాజ్ పర్ టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ శ్రీశైలం అన్నమాట. సో సాటర్డే సండే మా ఆయనకు కూడా హాలిడే ఉంది లక్కీ. సో వీ థాట్ శ్రీశైలం వెళ్దాము అని చెప్పి, బికాస్ నేనైతే ఎప్పటి నుంచో శ్రీశైలం వెళ్ళాలి అని చెప్పి, మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా మేము శ్రీశైలం వెళ్ళలేదు. అండ్ ఆల్మోస్ట్ నేను వెళ్ళి కూడా ఒక 12 years అయిపోయింది. మా డాడీ ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా లైక్ లిటరలీ 2 to 3 months ఒకసారి శ్రీశైలం అండ్ తిరుపతి వెళ్లే వాళ్ళం. బట్ దాని తర్వాత అసలు వెళ్ళలేదు అనమాట. నేను కూడా వెళ్ళి ఒక 11 to 12 years అయిపోతున్నాం. సో ఐ థాట్ ఇట్స్ గుడ్ టైమ్ టు గో. సో మేము 2 days ఉండబోతున్నాం. అంటే ఇవాళ నైట్ స్టే, సాటర్డే అండ్ సండే దర్శనం ఉందన్నమాట మాకు, స్పర్శ దర్శనం. సో అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి 11:30-12 ఆ టైంకి మేము బయలుదేరుదాము అనుకుంటున్నాం. సో ఆ 2 days మొత్తం 2 days స్టే మొత్తం నేను ఒకటే వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మీకు ఇంట్రో ఎక్కువ బోర్ కొట్టించకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో 2 వ్లాగ్స్ కలిపి ఒకటే వీడియోలో పెడదాము అనుకున్నాను. కానీ చాలా ప్లేసెస్ కవర్ చేసాం. అందుకని చెప్పి అవన్నీ ఒకటే వీడియోలో పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది అనిపించింది. అందుకని 2 పార్ట్స్‌గా కవర్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చి మా ట్రావెల్ వ్లాగ్. అక్కడ మేము చూసిన కొన్ని ప్లేసెస్. అండ్ సెకండ్ పార్ట్ వచ్చి మేము చూసిన ఇంకొన్ని ప్లేసెస్ ప్లస్ మా రిటర్న్ జర్నీ అన్నమాట. నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నౌ లెట్స్ గో టు శ్రీశైలం. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. నేను వాటర్ ఈటిన డే వైల్ ట్రావెలింగ్ అని చెప్పి యూట్యూబ్ షార్ట్ తీద్దాం అనుకున్నాను. సో అదంతా మీ కాంటెంట్ షార్ట్స్ లో చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం 195 kilometers అరౌండ్ ఉన్నాం శ్రీశైలం కి. లెట్స్ గో. సో ప్రతి ఒక్కరికి రోడ్ ట్రిప్ లో కొన్ని ఎసెన్షియల్స్ అయితే ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి రోడ్ ట్రిప్ అంటే ఫుడ్, కొంతమందికి రోడ్ ట్రిప్ అంటే మ్యూజిక్, కొంతమందికి మధ్యలో ఆగుతూ ప్లేసెస్ అని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళడం. సో మా రోడ్ ట్రిప్ లో అయితే మ్యూజిక్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ అన్నమాట. మీకేంటిదో నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలానే మా హస్బెండ్ నేను 2 డిఫరెంట్ పోల్స్ టైప్ అన్నమాట. నేనేమో డెస్టినేషన్ తో పాటు జర్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం జర్నీని కూడా ఎంజాయ్ చేయాలి అని అంటాను. బట్ మా హస్బెండ్ మాత్రం లేదు, డెస్టినేషన్ కి త్వరగా వెళ్ళిపోవాలి అని డెస్టినేషన్ ఫోకస్డ్ పర్సన్ అన్నమాట. సో మీరు ఎలాంటి పర్సన్ అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు జర్నీ ఇష్టమా లేదా డెస్టినేషన్ ని ఫోకస్ పెట్టుకునే పర్సన్ అని. సో ఇప్పుడైతే మనం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ప్రకృతి అందాలను అన్ని చూసుకుంటూ మనం శ్రీశైలంకి వెళ్దాం. సో ఇప్పుడే సాక్షి గణపతి దర్శనం అయిపోయింది. చాలా క్విక్ గా అయిపోయింది యాక్చువల్ గా. నేను
నేను వచ్చినప్పుడు అయితే అసలు ఇలా పెద్ద ప్రాంగణం అది చూసారు కదా, అలాంటిది ఏం లేకుండా జస్ట్ నార్మల్ టెంపుల్ ఉండేది. బట్ ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ ఈ చిన్న స్టోరీ ఏంటి అంటే, సాక్షి గణపతికి ఆయన తొండం ఉంటుంది కదా, ఆయన ఎడమ వైపుకి తిరిగి ఉంటుంది అనమాట. ఆయన తొండం తిరిగి అక్కడ రాస్తున్నట్టు కూడా ఉంటుంది మనకి విగ్రహం. సో మనం వచ్చినప్పుడు మన గోత్రనామాలు, మన పేర్లు అవన్నీ స్వామివారు రాసుకుంటారు అని. అలానే మనం చేసిన మంచి పనులు ఏదైనా సరే స్వామివారు దానికి సాక్షిగా ఉంటారు అని నమ్ముతారు అనమాట. సో మనం ఏం చేసినా దేవుడు చూస్తూ ఉంటారు అంటాం కదా, అది. సో యా, ఇప్పుడైతే మనం ఇంకా రూమ్ కి వెళ్దాం. నేను రూమ్ కి వెళ్ళాక మిమ్మల్ని కలుస్తాను. సో మనకి మెయిన్ టోల్ గేట్ నుంచి స్ట్రెయిట్ వెళ్ళి రైట్ తీసుకుంటే ప్రాపర్టీ ఉంటుంది, గణేష్ సదన్. ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి. 1750 రూమ్ రెంట్ ఫర్ 24 అవర్స్. అయితే నాకైనా చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మేము ఆన్లైన్ బుక్ చేసుకున్నాము. ఆన్లైన్ బుక్ చేసుకున్నప్పుడు మేము డిపాజిట్ ఆల్రెడీ పే చేసాం. బట్ ఆఫ్లైన్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎక్స్ట్రా 2000 రూపీస్ మళ్ళీ డిపాజిట్ ఛార్జ్ చేశారు, విచ్ ఇస్ నోవేర్ మెన్షన్ అనమాట. ఎక్కడ మళ్ళీ మనం ఆఫ్లైన్లో కూడా డిపాజిట్ కట్టాలి. హాయ్ గైస్, ఇప్పుడు టైం 5:30 అవుతుంది అనమాట. సో మేము చెక్ ఇన్ చేస్తాం ఆల్మోస్ట్ ఒక 3:30కి మేము చెక్ ఇన్ చేస్తాం అనమాట. సో వచ్చిన తర్వాత కాసేపు ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళి కొంచెం పాలు తాగేసి వచ్చాం. బికాజ్ నేను యాక్చువల్గా ఉగ్గాని తింటాం అనుకున్నాను. అసలు శ్రీశైలం వచ్చి ఉగ్గాని తినకపోతే ఎలా చెప్పండి, బట్ అది దొరకలేదన్నమాట. సో నైట్ డిన్నర్కి దానికి పోస్ట్ పోన్ చేసి హార్లిక్స్తో కాన్ చేసాం అనమాట. సో ఇప్పుడైతే మేము మ్యూజియం కి వెళ్దాం అనుకుంటున్నాం. అలానే శివాజీ స్ఫూర్తి స్థల్కి వెళ్ళి చిన్నగా షాపింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాం. రేపు మాకు 7:30కి స్పర్శ దర్శనం ఉంది. సో స్పర్శ దర్శనం అయిన తర్వాత వెళ్తూ వెళ్తూ మేము హటకేశ్వరం, పాలధార, పంచదార అండ్ శిఖర దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్గా నేను ఒకటే వీడియోలో పెడదాం అనుకున్నాను కానీ నాకు తెలిసి చాలా లాంగ్ అయిపోతుంది. సో 2 వీడియోస్ రాబోతుంది. ఇవాళ మీకు డే 1 అండ్ నెక్స్ట్ వీక్ వచ్చి డే 2 అనమాట. సో మీరు మా డే 2 ప్రయాణం కూడా కంప్లీట్ గా చూడాలి అంటే ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మేముంటున్న ప్రాపర్టీ పేరు చెప్పలేదు అనుకుంటా, గణేష్ సదన్ అన్నమాట. ప్రాపర్టీ చాలా చాలా బాగుంది. నేను మీకు ప్రాపర్టీ టూర్ కూడా ఇస్తాను. బట్ అంతకంటే ముందర ఫస్ట్ రూమ్ టూర్ చూసేద్దాం. సో సింగిల్ రూమ్ అన్నమాట ఇది. మనం రూమ్ నుంచి రాగానే ఇలా ఉంటుంది, డబుల్ కాట్ సైజ్ బెడ్. అండ్ ఇటువైపు వచ్చి బాత్రూమ్, వాష్ బేసిన్ విత్ బిగ్ మిర్రర్. అండ్ మనకి ఇట్లా ఒక చిన్న శివుడి, పార్వతి గణేశుడిది కూడా ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చి వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది, అలానే పెద్దగా కూడా ఉంది అనమాట. అండ్ మూవింగ్ ఆన్, హియర్ కమ్స్ another big mirror once again. హాయ్. అండ్ క్లాజెట్ కూడా ఉంది. మేము మా బ్యాగ్స్ పెట్టాం అనమాట. సో సేఫ్టీ లాకర్ తో కూడా ఉందన్నమాట. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఈ పక్కన 2 డ్రావర్స్ కూడా ఇచ్చారు. నౌ ఐ షో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద రూమ్. సో ఇలా మనం కర్టన్స్ తీసాము అంటే మనకి మంచి వ్యూ కూడా వస్తుంది. a beautiful view. సో దాట్స్ అ క్విక్ రూమ్ టూర్. నాకైతే రూమ్ చాలా చాలా బాగా నచ్చింది. ప్రాపర్టీ ఇన్ఫాక్ట్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. నౌ ఐ గివ్ యూ ద ప్రాపర్టీ టూర్ ఆల్సో. అండ్ అక్కడ నుంచి మనం తిరగడానికి వెళ్ళిపోదాం. సో మేముండేది గణేష్ సదన్ అని చెప్పాను కదా, దీనికి 4 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. మేము 4th బ్లాక్ లో ఉన్నాం, బ్లాక్ డి, సరస్వతి బ్లాక్. సో ఈచ్ బ్లాక్ కి మనకి పార్కింగ్ స్పేస్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఎవరి పార్కింగ్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ వాళ్ళకి ఆ బ్లాక్. అండ్ మంచి చెట్లతో, పూలతో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రాపర్టీ అయితే. ఇలా బెంచెస్ కూడా ఉన్నాయి. సో దట్ మనం ఇలా ఈవినింగ్స్ కానీ నైట్ కానీ కొంచెం సేపు స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మేము నైట్ టైం కొంచెం కూర్చుందాం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే మనం బయటకు వెళ్లే ముందు నేను ఒక్కసారి మీకు ప్రాపర్టీ టూర్ ఇచ్చేస్తాను. సో యా.
సో మనం ఇక్కడ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం కి వచ్చాం. నాకు ఈ ప్లేస్ లో కూడా చాలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అవన్నీ నేను వాయిస్ ఓవర్ లో చెప్తూ మీకు వినిపిస్తాను అనమాట. సో నౌ లెట్స్ గో ఇన్సైడ్ ద మ్యూజియం. సో నేను మా డాడీ వాళ్ళు ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్‌గా వచ్చేవాళ్ళమని చెప్పాను కదండీ స్టార్టింగ్‌లో. సో వచ్చినప్పుడల్లా మ్యూజియం అనేది మస్ట్ విజిటెడ్ ప్లేస్ అన్నమాట. నాకు చాలా చాలా ఫేవరెట్. అదెందుకో మీకు లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. మంచి ట్రైబల్స్‌తో చాలా చాలా బావుంటుంది కంప్లీట్‌గా మ్యూజియం అనేది. అయితే నేను ఈ ప్లేస్‌లో నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి అని చెప్పాను కదా! సో ఏంటి అంటే మేము వెళ్ళిన కొత్తల్లో అంటే చిన్నగా ఉన్నప్పుడు బాగా ఒక అమ్మాయి ఎక్స్‌ప్లెయిన్ చేసేదన్నమాట. మొత్తం లోపల ఏదైతే ఆ ట్రైబల్స్‌ది ఉంటాయి కదా! పిక్చర్స్. సో మీరు చాలా మందికి తెలిసే ఉంటుందది. సో అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేదన్నమాట. బట్ కొన్ని రోజులయిన తర్వాత ఏం చేశారంటే మైక్‌తో దాన్ని రీప్లేస్ చేస్తారు. బట్ మా డాడీకేంటంటే అలా మైక్ పెట్టి నచ్చేది కాదు. సో, ఆ అమ్మాయికి మళ్ళీ స్పెషల్‌గా చార్జెస్ పే చేసి చెప్పించుకునేవాళ్ళనమాట. సో, మైక్ క్యాన్సెల్ చేసి ఆ అమ్మాయితోనే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయించుకునేవాళ్ళు. సో, చాలా బావుండేది ఆ ఎక్స్‌పీరియన్స్. బట్ ఇప్పుడు అమ్మాయి లేదు, మైక్స్ లేవు, ఏమీ లేవు. బట్ స్టిల్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మెమరీ. సో, ఇంకెందుకు ఆలస్యం మిమ్మల్ని కూడా లోపలికి తీసుకెళ్తాను. సో, మీరు కూడా ఎంజాయ్ చేసేయండి మాతో పాటు. అండ్ నేను ఇంకొక మాట చెప్పడం మర్చిపోయానండి. ఇందాక మీరు మ్యూజియం ఎంట్రన్స్‌లో ఒక చెట్టు చూసారు కదా! మీరు అబ్జర్వ్ చేస్తే ఆ చెట్టు ఒక వినాయకుడి షేప్‌లో ఉంటుందన్నమాట. సో, మాకక్కడ టికెట్ ఇష్యూ చేసి ఆయన ఏం చెప్పారు అంటే, ఆ మ్యూజియంకి చుట్టూ 4 వైపులా ఉన్న చెట్లకి అలా ప్రతి చెట్టులోనూ ఆ వినాయకుడి ఆకారం అయితే ఉంటుందంట. సో, ప్రకృతిలో కూడా మనకి దేవుడు కొలువై ఉంటాడు అంటే ఇదే. సో, యాహ్! ఇప్పుడు మనం లోపలికెళ్ళిపోదాం పదండి. సో యా ఇప్పుడే మన మ్యూజియం టూర్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇందాక చెప్పినట్టు వీడియోలో ఇదివరకు కనీసం మైక్ లైనా ఉండేవి. బట్ ఇప్పుడు అది కూడా లేదు. సో చాలా క్విక్ గా అయిపోయింది. యాక్చువల్ గా మొత్తం అలా నెరేషన్ ఉంటే చాలా టైం పడుతుంది. బట్ స్టిల్ ఇట్ వాస్ అ గుడ్ మెమరీ టు క్యాచ్ అప్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం శివాజీ స్ఫూర్తి స్థల్ అనమాట. నాకు వెళ్ళినట్టు అసలు గుర్తు కూడా లేదు. సో లెట్స్ గో అండ్ వాచ్ దాట్. సో, మనమైతే శివాజీ స్ఫూర్తి స్థల్‌కే వచ్చేసాము. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను. సో, నేను మాట్లాడింది కూడా వినిపించట్లేదు. సో, నేనైతే ఈ వీడియో నుంచి మైక్ వాడానండి. సో దట్ వాయిస్ క్లారిటీ బావుంటుంది అని. మీకెలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటిదాకా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ థట్ సబ్స్క్రైబ్ బటన్. సో, ఈవినింగ్ టైమ్‌లో విత్ ద లైట్స్ చాలా చాలా బావుంది. సో, ఇక్కడైతే నేను మంచి మ్యూజిక్ పెడతాను చూసేయండి. సో, ఆర్ట్, కల్చర్, హిస్టరీ ఇలాంటి ఇష్టమున్న వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. సో, శివాజీ మహారాజ్ ఎంటైర్ లైఫ్ స్టోరీ కింద స్టోరీగా రాస్తూ పైన ఇలా స్కల్ప్చర్స్ ఉన్నాయన్నమాట. స్టోరీ కంటే కూడా నేను ఆ స్కల్ప్చర్స్‌కి ఎక్కువ ఫ్యాసినేట్ అయిపోయాను. వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, ఐ ఎక్స్‌ప్రెషన్స్ చాలా డీటెయిల్డ్‌గా కార్వ్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ వాస్ సో ఫ్యాబ్యులస్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. సో, మనకి దాని పక్కనే ఒక ధ్యాన్ మందిర్ కూడా ఉంటుంది. శివాజీ మహారాజ్ ధ్యానం ఎక్కువ చేసేవాళ్ళంట. సో, ఆయన చేసుకునే ధ్యాన మందిరానికి రిప్రజెంటేషన్‌గా పక్కన ఒక ధ్యాన మందిరం అయితే కట్టారు. నేను కూడా కూర్చొని కొంతసేపు మెడిటేషన్ చేసుకున్నాను. సో, లోపల అమ్మవారు అలానే ఆయన విగ్రహం కూడా పెట్టి ఉంది. పూజలు కూడా జరుగుతున్నాయి. అంటే హారతిలాగా ఇస్తున్నారు. సో, యాహ్! ఇట్ వాస్ రియల్లీ పీస్‌ఫుల్ అండ్ సో కామింగ్. సో ఇట్స్ షాపింగ్ టైమ్. సో స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. నేనైతే అసలు ఏది కొనుక్కోలేదు. నాకేది దొరకలేదు పెద్దగా.
మా ఆయన చిన్న చిన్న ఐటెమ్స్ అయితే కొనుక్కున్నారు. నేను కొన్ని విగ్రహాల్లాగా అలా ఏమైనా కొనుక్కుందాం అనుకున్నాను. నాకు ఆంజనేయ స్వామివి ఇలా కొన్ని కావాల్సుండింది. బట్ అంత మంచిగా అయితే నాకేం అనిపించలేదు. అయితే ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నేను అలా వీడియో తీస్తున్నాను కదా! సో, ఒక షాప్ వెండర్ వచ్చి, "అక్క మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఏంటి మీ ఛానల్ పేరు?" అని అడిగి మరి ఆయన సబ్స్క్రైబ్ చేయించుకున్నారనమాట. సో, నాకు కొంచెం షైగా, ఎంబారసింగ్‌గా అనిపించింది. బట్ ఇట్ వాస్ సో యూనిక్ అండ్ ఫన్నీ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఫైనల్లీ నా ఉగ్గాని క్రేవింగ్ కూడా అయిపోయింది. నాకు బజ్జీలంత నచ్చవు. సో, నేను ప్లెయిన్ ఉగ్గానే తిన్నాను. మా ఆయన ఉగ్గాని బజ్జీ తిన్నారనమాట. ఏ మాటకి ఆ మాట. శ్రీశైలం ఉగ్గానిని బీట్ చేసేదే లేదండి. ఏమంటారు? సో వి ఆర్ బ్యాక్ టు ద ప్రాపర్టీ. సో ఇప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటి అంటే నా మైక్ ఆన్ లో లేదు అండ్ నేను మాట్లాడింది ఏది కూడా రికార్డ్ అవ్వలేదు అనమాట. సో నేను అది మీకు వాయిస్ ఓవర్ లో కవర్ చేసేస్తాను. బట్ ఇప్పటిదాకా మీకు వ్లాగ్ నచ్చుంటే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు దట్ సబ్స్క్రైబ్ బటన్. సో ఇప్పుడు రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక చిన్న వాక్ వద్దాం అనుకుంటున్నాం బికాస్ క్లైమేట్ చాలా చాలా ప్లెజెంట్ గా ఉంది. సో బట్ అదైతే నేను ఏం బ్లాగ్ తీయాలనుకోవట్లేదు. సో రేపటి బ్లాగ్ లో మీకు రేపు మేము స్పర్శ దర్శనంకి వెళ్తున్నాం, శిఖర దర్శనంకి వెళ్తున్నాం, పాలధార, పంచదార, హటకేశ్వరి అన్ని మేము రేపు కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ నెక్స్ట్ వీకెండ్ నేను ఈ బ్లాగ్ ని అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ హిట్ చేస్తారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. సో until then, stay hydrated, stay positive, stay safe. See you all in the next video. Take care. Bye bye.